Today we are going to discuss about the DevOps basics, Uday. అసలు DevOps అంటే ఏంటి? DevOps లో మనం అసలు ఎలా వచ్చింది DevOps అనే కాన్సెప్ట్ అండ్ DevOps లో మనం యూస్ చేసే టూల్స్ గురించి ఈ రోజు రేపు క్లాస్ లో మనం మేజర్ గా డిస్కస్ చేసుకుందాము. చేసుకున్నాక Okay. నెక్స్ట్ నుంచి మనం యాక్చువల్ సెషన్స్ లోకి మూవ్ అవుదాం. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ అబ్జర్వింగ్ మై స్క్రీన్. Yeah. ఓకే, అసలు ఫస్ట్ డెవాప్స్ గురించి మనం నేర్చుకునే ముందు అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఎస్డిఎల్సి అంటే ఏంటో మనం నేర్చుకుందాం. అసలు ఎస్డిఎల్సి అంటే ఏంటి, అసలు ఎలా వచ్చింది మనకి డెవాప్స్ అనే కాన్సెప్ట్ రాకముందు. డెవాప్స్ అనేది జస్ట్ ఫస్ట్ కాన్సెప్ట్ కాదనమాట, స్టార్టింగ్ కాన్సెప్ట్ కాదు. కొన్ని లిమిటేషన్స్ ని అది ఓవర్కమ్ చేస్తూ మనకి డెవాప్స్ అనే కాన్సెప్ట్ ఆర్ మెథడాలజీ అనేది వచ్చింది. అండ్ డెవాప్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు జస్ట్ అ సెకండ్. డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డెవాప్స్ అనేది బేసికల్ గా ఒక మెథడాలజీ అనమాట. ఈ మెథడాలజీ అనేది అసలు మనకి సమ్ లిమిటేషన్స్ ని ఓవర్కమ్ చేస్తూ మనకి ఇది వచ్చింది. ఆ లిమిటేషన్స్ ఏంటి, అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి మనం ఇప్పుడు నేర్చుకుందాం. అసలు ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి అని అంటే, ఇట్స్ ఎ మెథడాలజీ అనమాట. అంటే ఒక సాఫ్ట్వేర్ ని, ఒక అప్లికేషన్ ని మనం డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి పేటిఎం అనే అప్లికేషన్ మీరు ఎర్లియర్ డేస్ లో చూసుకుంటే అది చిన్న బేసిక్ అప్లికేషన్ లో ఉండేది. లైక్ మనం మన ఏటీఎం కార్డులో డబ్బులు ఆ వ్యాలెట్ లో స్టోర్ చేసుకుంటే దాని ద్వారా మనం రీఛార్జ్ చేసుకోవడం 2016 2015 ఆ టైంలో పేటిఎం వచ్చిన కొత్తలో మనకి అలా ఉండేది. బట్ ఇప్పుడు ఏమైంది అని అంటే దాన్ని అప్డేట్ అవుతూ ఉంటుంది అనమాట దాని యాప్. యూపీఐ వచ్చింది, డైరెక్ట్ గా మన బ్యాంక్ అకౌంట్ నుంచి మనీ డిడక్ట్ అవడం ఇవన్నీ వచ్చినాయి. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనకి అప్డేషన్ అనేది ఎవ్రీడే అనేది జరుగుతుంది అనమాట. ఇలాగా అప్డేషన్ అంటే ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక అప్లికేషన్ కానీ మనకి అప్డేట్ అయ్యే ప్రాసెస్ ని డే టు డే అప్డేట్ అయ్యే ప్రాసెస్ ని, అప్డేట్ అయ్యే మెథడాలజీని మనం ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం అనమాట. మీకు ఈ పేరులోనే ఉంది. ఇట్స్ లైఫ్ సైకిల్. అంటే అది ఒక ప్రక్రియ అనమాట. అంటే సాఫ్ట్వేర్ డెవలప్ అవ్వడానికి మనకి డే టు డే జరిగే ఒక ప్రాసెస్ అని మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది అంటాం అనమాట. బేసిక్ గా మనకి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అనేది 2 పార్ట్స్ గా ఉందన్నమాట. అంటే 2 టైప్స్ లో ఉండేది. ఎర్లియర్ మెథడాలజీ వచ్చేసి మనకి వాటర్ ఫాల్ మెథడాలజీ. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసి మనకి ఎజైల్ మెథడాలజీ అనమాట. ఫస్ట్ మనం వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి అసలు మనం నేర్చుకుందాం. అంటే సాఫ్ట్వేర్ అనేది తయారైనప్పుడు, అంటే ఒక ఐటీ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఇనీషియల్ డేస్ లో ఒక అప్లికేషన్ ని తయారు చేయాలన్నా, ఒక డెవలప్ చేయాలన్నా ఏం చేసేవాళ్ళంటే ఈ మెథడ్ ని యూజ్ చేసేవాళ్ళు అనమాట, వాటర్ ఫాల్ మెథడాలజీని. ఈ వాటర్ ఫాల్ మెథడాలజీలో అసలు ఏమేమి కాన్సెప్ట్స్ ఉంటాయి, అసలు ఇది ఎందుకు ఫెయిల్యూర్ అయ్యింది, ఎజైల్ మెథడాలజీ అనేది ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. బేసిక్ గా వచ్చేసి ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ మెథడాలజీలో సెవరల్ స్టెప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ సెవరల్ స్టెప్స్ అనేవి ఏంటి అని అంటే, అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్. రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఇన్ ద సెన్స్, అసలు కంపెనీ వాడు, అంటే ఒక అప్లికేషన్ తయారు చేసేవాడు, లేకపోతే మనకి క్లయింట్ అనేవాడు ఉంటాడు ఒక కంపెనీకి. వాడు ఏం చూస్తాడు అని అంటే అసలు రిక్వైర్మెంట్, జనాలకి రిక్వైర్మెంట్ ఏం కావాలి, ఆ రిక్వైర్మెంట్ ని మనం ఎలా క్యాష్ చేసుకోవాలి, ఓకే, దాని ద్వారా మనం ఎకానమీని ఎలా సంపాదించాలి, దాని ద్వారా మనం ఎలా మనీని ఎలా సంపాదించాలి అనే దాన్ని ఫస్ట్ అనాలిసిస్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి షాపింగ్ వెబ్సైట్. జనాలు ఏం చేసేవాళ్ళు, జనరల్ గా ఎవరైనా ఏం చేస్తారు, షాపింగ్ చేయాలి అని అంటే వాళ్ళు సమ్ ఎఫర్ట్స్ పెట్టి, లేకపోతే బయటకు వెళ్ళి అన్ని తిరిగి షాపింగ్ చేసి తిరుగుతూ ఉండాలి. బట్ నవ్ డేస్ ఏమైపోయింది, మొత్తం ఆన్లైన్ షాపింగ్ అయిపోయింది. ఇంట్లోనే కూర్చొని మనకి ఏ ప్రోడక్ట్ కావాలో ఆ ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసి మనం క్యాష్ అనేది పే చేస్తే మనకి ఇంటి దగ్గరికే మన ప్రోడక్ట్ అనేది వస్తుంది. అంటే వాడు అక్కడ ఏమని ఇచ్చేసాడు అని అంటే, జనాలకు కావాల్సిన రిక్వైర్మెంట్ షాపింగ్. మనం ఆ షాపింగ్ వాళ్ళ ఇంటి దగ్గరికి తీసుకొస్తే దాన్ని మనం ఎలా క్యాష్ చేసుకోవచ్చు అనే దాన్ని గ్రాస్ప్ చేశాడు. చేసి ఏం చేశాడు అని అంటే దాని ద్వారా ఒక అప్లికేషన్ ని లేదా ఒక సాఫ్ట్వేర్ ని తయారు చేయాలని చెప్పేసి వాడు అనాలిసిస్ చేశాడు. ఆ రిక్వైర్మెంట్ ని పట్టుకొని మనకి ఏం చేస్తుంది అంటే సిస్టమ్స్ డిజైన్. సిస్టమ్ డిజైన్ అంటే ఏంటంటే మన అప్లికేషన్ అనేది ఎలా ఉండాలి, మన అప్లికేషన్ డిజైన్ అనేది ఎలా ఉండాలి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ప్లాన్ అనమాట. అంటే బ్యాక్ అండ్ అప్లికేషన్ ఎలా ఉండాలి, ఫ్రంట్ అండ్ అప్లికేషన్ ఎలా ఉండాలి, దాన్ని డెవలప్ ఎలా చేయాలి, మల్టిపుల్ కంట్రీస్ కి దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి ఆ అప్లికేషన్ ని. అంటే మనకి అయిన తక్కువ కాస్ట్ లో, లో కాస్ట్ లో మనం ఒక అప్లికేషన్ డిజైన్ చేసి దాన్ని త్రూ అవుట్ ద వరల్డ్ ఎక్స్పోజ్ చేసి మనం దాన్ని ఎలా క్యాష్ చేసుకోవాలి,
అంటే ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎలాగా, తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ అనేది ఎలాగా గెయిన్ చేయాలనేది సో సిస్టమ్ డిజైన్లో వాడు చెక్ చేసుకుంటాడు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ప్రోగ్రామ్ డిజైన్. సో ప్రోగ్రామ్ డిజైన్ ఇన్ ద సెన్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ద అప్లికేషన్. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ఉందనుకోండి. సో హౌస్ కన్స్ట్రక్షన్కి ఏం చేస్తాం, ఒక్కడికి ఒక హౌస్ కట్టుకునే నీడ్ కావాలి. సో నాకు ఒక హౌస్ కట్టుకునే నీడ్ ఉంది. సో నా రిక్వైర్మెంట్ హౌస్ కట్టుకోవడం. సో ఏం చేస్తాను నేను, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. సో నేను దాన్ని ఇన్వెస్ట్మెంట్ మనీకి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను, హౌస్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, ఒక ల్యాండ్ చూస్తాను. ఆ ల్యాండ్లో నా ఇల్లు ఎలా కట్టుకోవాలో నేను చెక్ చేసుకుంటాను. సో దాన్ని డిజైన్ చేసుకొని ఏం చేస్తాను, అప్పుడు నేను ప్లాన్ అనేది స్టార్ట్ చేస్తాను, అంటే కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో అలాగే మనకు అప్లికేషన్ కూడా కావాలి అని అంటే సో అప్లికేషన్ ప్లాన్ చేసుకొని డిజైన్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తామనంటే కోడింగ్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ టెస్టింగ్. సో టెస్టింగ్ అనేది ఎలాగుంటుంది అని అంటే సో మనకి ఒక అప్లికేషన్ అనేది, ఒక పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది మనకి క్రియేట్ అయిపోయింది. సో పార్ట్ ఆఫ్ ద అప్లికేషన్ అనేది మనకి క్రియేట్ అయిపోయినప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే ఆ అప్లికేషన్ అనేది వర్క్ అవుతుందా లేదా. సో మనం ఒక అప్లికేషన్ తయారు చేసి డైరెక్ట్ దాన్ని వదిలేయం బయటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా మెకానికల్ పార్ట్ ఉందనుకోండి, మీకు బైక్ కానీ ఏదైనా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు, కంపెనీ వాడు ప్రతి దానికి టెస్టింగ్ చేసి ఓకే అని టెస్టెడ్ సింబల్ ఓకే టెస్టెడ్ అని సింబల్ వేసాక దాన్ని బయటకు వదులుతాడు. సో అలాగే మన కోడ్లో ఏదైనా చిన్న ఫీచర్ కానీ ఏమైనా చిన్న చేంజ్ కానీ డెవలప్ చేసినా సరే ఏం చేస్తారంటే దాన్ని టెస్టింగ్ చేస్తారన్నమాట. సో మనకి ఇక్కడ టెస్టింగ్ అనేది 3 టైప్స్ ఉంటుంది. సో ఫస్ట్ది ఏంటి అని అంటే యూనిట్ టెస్టింగ్ అనమాట. యూనిట్ టెస్టింగ్ అంటే ఏంటి అని అంటే మనకి బయట బేసిక్గా చెక్ చేసుకుంటే లెట్ మీ షేర్ మై అనదర్ స్క్రీన్. సో మనకి ఒక ఆర్గనైజేషన్లో మనకి ఎలా ఉంటాయి అంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి అని అంటే ఇట్స్ అ సెట్ ఆఫ్ సర్వర్స్. ఓకే, సో సెట్ ఆఫ్ సర్వర్స్ అంటే ఏంటి అని అంటే సో మనకి డెవ్ అనేది ఒక ఎన్విరాన్మెంట్, క్యూఏ అనేది ఒక ఎన్విరాన్మెంట్, అలాగే ప్రొడక్షన్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ ఉంటుంది. సో ప్రొడక్షన్ అనే ఎన్విరాన్మెంట్ ఏంటి అని అంటే సో ఈ సిస్టంలో అంటే ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న సర్వర్స్ లో మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తే ఇది అవుట్ సైడ్ వరల్డ్కి ఎక్స్పోజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అర్థమవుతుందా ఉదయ్? సో ఎక్కడైనా అర్థం కాకపోతే నాకు ఒకసారి చెప్పండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్. హలో, అర్థమవుతుందన్నా? ఓకే ఓకే. సో ఈ డెబ్ అనే ఎన్విరాన్మెంట్, క్యూఏ అనే ఎన్విరాన్మెంట్, ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో ఏం చేస్తారు అని అంటే సో ఈ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ లో మనకి సమ్ సర్వర్స్ కానీ సమ్ కంప్యూటర్ ఇంజిన్స్ కానీ మనకి ఉన్నప్పుడు ఇవి ఏం చేస్తారంటే డైరెక్ట్ గా అవుట్ సైడ్ వరల్డ్ కి మనకు వెళ్తారు. అలాగే క్యూఏలో కూడా సమ్ సెట్ ఆఫ్ సర్వర్స్ అనేవి మనకి అవైలబుల్ గా ఉంటాయి. అలాగే డెవ్ లో కూడా మనకి సమ్ సెట్ ఆఫ్ సర్వర్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి అనమాట. సో ఈ డెవ్ లో ఏం చేస్తారు అని అంటే ఒక్కొక్క ఫీచర్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు, ఒక అప్లికేషన్ సంబంధించిన ఫీచర్ ని. సో ఫర్ ఎగ్జాంపుల్ డెవ్ ఎన్విరాన్మెంట్ లో ఏం చేస్తారంటే ఒక పర్టికులర్ ఫీచర్ ని ఏం చేస్తారు అని అంటే చిన్న చిన్న ఫీచర్స్ కింద ఒక అప్లికేషన్ ని చిన్న చిన్న ఫీచర్స్ కానీ ఆర్టిఫాక్ట్స్ కింద తయారు చేస్తారు అన్నమాట. తయారు చేసి ఏం చేస్తారు అంటే దేనికి దానికి టెస్టింగ్లు చేస్తారు డెవలపర్స్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు అమెజాన్ అప్లికేషన్ ఉంది. సో అమెజాన్ అప్లికేషన్ అనేది ఇట్స్ నాట్ ఏ మోనోలిథిక్ అప్లికేషన్ అనమాట. ఇట్స్ మైక్రో సర్వీస్ బేస్. అంటే ఏంటంటే కార్ట్ అనేది ఒక అప్లికేషన్, కార్ట్ అనేది ఒక మైక్రో సర్వీస్, సెర్చ్ ఇంజిన్ అనేది ఒక మైక్రో సర్వీస్, అలాగే మనకి పైన అమెజాన్ అని లోగో కనబడుతుంది కదా, సో అదొక మైక్రో సర్వీస్. సో ఇలాగా నంబర్ ఆఫ్ మైక్రో సర్వీసెస్ అన్ని కలిపి ఏం చేస్తాయంటే ఒక అప్లికేషన్ లో తయారయ్యి అప్పుడు ఆ అప్లికేషన్స్ ని మనకి డిప్లాయ్ చేస్తాయి అనమాట. అంటే ఆ చిన్న చిన్న మైక్రో సర్వీస్ అన్ని కలిపి ఒక కొత్త అప్లికేషన్ గా తయారవుతుంది. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే మనకి ఈ ఈ యూనిట్ టెస్ట్ లో ఓకే, సో ఈ యూనిట్ టెస్ట్ లో మనకి ఏమవుతుంది అని అంటే ఒక పర్టికులర్ ఫీచర్ ని తయారు చేసిన తర్వాత దాన్ని టెస్టింగ్ చేస్తారు అనమాట డెవ్ ఎన్విరాన్మెంట్ లో. ఓకే, సో ఈ టెస్టింగ్ ఏమంటారు అంటే యూనిట్ టెస్టింగ్ అంటారు, ఒక పర్టికులర్ ఫీచర్ కి సంబంధించిన చేసే అప్లికేషన్. అండ్ అలాగే ఈ ఇక్కడ అప్లికేషన్ కనుక మీకు సక్సెస్ అయింది అనుకోండి ఇక్కడ ఫీచర్, సో దాన్ని ఏం చేస్తారంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ కి పుష్ చేస్తారు. ఓకే, ఇక్కడ వర్క్ అవుతుంది అనుకుంటే క్యూఏ ఎన్విరాన్మెంట్ కి పుష్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది అని అంటే
ఇక్కడ ఇంటిగ్రేషన్ టెస్ట్ అనేది చేస్తారనమాట. అంటే ఏంటి అని అంటే ఇక్కడ ఈ 2, 3 ఫీచర్స్‌ని ఓకే. 4, 5 ఫీచర్స్‌ని కలిపి అవి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ అవుతున్నాయి అనే దాన్ని ఇక్కడ చెక్ చేస్తారనమాట. ఓకే. యూనిట్ టెస్ట్ అనేదాన్ని. అండ్ ఫైనల్‌గా ఇంకోటి ఏంటి అని అంటే సిస్టమ్ టెస్ట్ అనమాట. సిస్టమ్ టెస్ట్ అంటే ఏంటంటే మొత్తం అప్లికేషన్ అంతా నాకు తయారైపోయింది. దాన్ని నేనేం చేయాలి అని అంటే ఇప్పుడు బయటకి వదలాలి అప్లికేషన్‌ని. సో నేను బయటకి వదిలే ముందు అంటే బయట మార్కెట్‌లోకి వదిలే ముందు నేనేం చేస్తానంటే అప్లికేషన్ మొత్తం అసలు నాకు వర్క్ అవుతుందా లేదా? అసలు ఎలా వర్క్ అవుతుంది అని నేను చెక్ చేసుకుంటానన్నమాట. ఓకే. సో ఆ చెక్ చేసుకునే ప్రాసెస్‌ని ఏమంటాము అని అంటే మనకి సిస్టమ్ టెస్టింగ్ అంటారన్నమాట. ఓకే. అర్థమైందా? యూనిట్ టెస్ట్ అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ టెస్ట్ అంటే ఏంటి? సిస్టమ్ టెస్ట్ అంటే ఏంటో? యాహ్! ఓకే. సో ఇది అంతా అయిపోయిన తర్వాత అప్పుడు దీన్ని మన అప్లికేషన్ ఏం చేస్తారంటే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోకి డిప్లాయ్ చేస్తాం. ఓకే. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి సో యూనిట్ టెస్టింగ్ వరకు అయిపోయింది. తర్వాత సిస్టమ్ టెస్టింగ్ కూడా మనకి చేస్తారనమాట. అండ్ ఏం చేస్తారంటే ఫైనల్‌గా యాక్సెప్టెన్స్ టెస్టింగ్ అనేది మనకి క్లయింట్స్ ద్వారా క్లయింట్స్‌కి పంపించినప్పుడు వాళ్ళు యాక్సెప్టింగ్ టెస్ట్ చేసి అప్పుడు ఫైనల్‌గా అప్లికేషన్ అనేది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్‌లోకి డిప్లాయ్ చేస్తారనమాట. ఓకే. సో డిప్లాయ్ ఆర్ డెలివరీ అవుతుంది. సో ఇవి మనకి వచ్చే ఒక్కొక్క ప్రాసెస్ అనమాట. సో ఇప్పుడు దీంట్లో ఏంటి వాటర్ ఫాల్ మెథడాలజీలో మనకి వచ్చే ఒక లిమిటేషన్ ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ ప్రాసెస్లో ఈ టోటల్ స్టెప్స్లో ఏ ఒక్క స్టెప్ మనకి ఎర్రర్ వచ్చినా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేస్తారు, సిస్టమ్ డిజైన్ అయిపోయింది, ప్రోగ్రామ్ అయిపోయింది, యూనిట్ టెస్ట్ అయిపోయింది, సిస్టమ్ టెస్ట్ అయిపోయింది. సో ఇదంతా చేయడానికి ఒక 2-3 ఇయర్స్ టైం పట్టింది. ఓకే. సో ఈ 2-3 ఇయర్స్ టైం పట్టాక ఇక్కడ యాక్సెప్టెన్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయింది అనుకోండి. ఓకే. సో యాక్సెప్టెన్స్ టెస్ట్‌లో ఫెయిల్ అయినప్పుడు ఏం చేస్తారు అనంటే మొత్తాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఇక్కడ దాంతో వదిలేసి దాన్ని మళ్ళీ మొత్తాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారనమాట. సో ఇలా ఇక్కడ ఏమవుతుంది ఇలాగా ఒక అప్లికేషన్ ఏ స్టేజ్‌లో ఫెయిల్ అయినా సరే ఎంత మనం ఎఫర్ట్ పెట్టి స్టార్ట్ చేసినా సరే ఏదైనా ఒక టెస్ట్‌లో ఫెయిల్ అయినప్పుడు సో దానివల్ల ఏం చేస్తున్నారు అనంటే టోటల్ మనకి టైమ్ అండ్ కాస్ట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందన్నమాట. ఈ 2-3 ఇయర్స్‌లో. సో దానివల్ల ఏమవుతుందంటే క్లయింట్ అనేవాడు చాలా నష్టపోతున్నాడు. సో ఇలాంటి వాటిని మనకి అవాయిడ్ చేయడానికి వచ్చిన నెక్స్ట్ మెథడాలజీయే మనకి ఎజైల్ మెథడాలజీ అనమాట. సో ఎజైల్ మెథడాలజీ అనేది ఇక్కడ ఇటరేటివ్ మెథడాలజీ అనమాట. సో ఇటరేటివ్ మెథడాలజీ ఎజైల్ మెథడాలజీలో ఏం చేస్తారు అని అంటే మనకి నేను చెప్పాను ఆల్రెడీ మనకి పర్టికులర్ ఫీచర్ ఆఫ్ ద అప్లికేషన్స్ మనం ఏం చేస్తాము అని అంటే ఒక అప్లికేషన్ మనం నంబర్ ఆఫ్ ఫీచర్స్ కింద మనం తయారు చేసుకుంటాం అనమాట ఎజైల్ మెథడాలజీ. సో ఆ ఫీచర్‌ని మనం ఏం చేస్తామనంటే, ఏ ఫీచర్‌కి ఆ ఫీచర్‌కి ఒక పర్టిక్యులర్ టీమ్‌ని మనం సెట్ చేస్తాం అనమాట. సో టీమ్ సెట్ చేసి వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకునేలాగా మనం చెక్ చేసినప్పుడు సో ఏమవుతుంది ఆ పర్టిక్యులర్ ఫీచర్‌కి సంబంధించి ఏమైనా ఇష్యూ వచ్చింది అనంటే, సో వాళ్ళంతట వాళ్ళే దాన్ని రిజాల్వ్ చేసుకొని, సో మళ్ళీ దాన్ని ఇటరేటివ్ అంటే అప్డేషన్స్ అనేవి చేసుకుంటారనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ వెర్షన్‌లో సమ్ ఎర్రర్స్ వచ్చినాయనుకోండి. సో ఆ వెర్షన్‌ని అది అలాగే రన్ చేసి దాన్ని ఎగ్జిస్టింగ్ వెర్షన్‌ని నెక్స్ట్ రిలీజ్‌కి అప్లై చేసుకుంటూ ఉంటారనమాట. ఓకే. సో అలాగా అంటే మీకు ఎలాగా ఎగ్జాంపుల్‌గా చెప్పాలి అనంటే మీకు అప్లికేషన్స్ అనేవి అప్‌డేట్ అవుతూ ఉంటాయి. సో అప్లికేషన్ అనేది అప్‌డేట్ అవ్వడం ఏంటి అనంటే పాత వెర్షన్‌లో ఏదైనా సరే లోటుపాట్లు గాని, లిమిటేషన్స్ గాని ఏమైనా ఉంటే వాటిని ఏం చేస్తూ ఉంటుందంటే కొత్త వెర్షన్ వచ్చేసి దాన్ని ఓవర్‌కమ్ చేస్తూ ఉంటుంది. అంటే మీకు మీ అప్లికేషన్ అనేది రన్ అవుతూనే ఉంటుంది. బట్ అప్‌డేట్ అనేది కూడా ఆటోమేటిక్‌గా మీకు అప్‌డేట్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. అంటే ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్ అన్నమాట. సో ఇక్కడ సైక్లిక్ ప్రాసెస్‌లో మనకి ఏమవుతుంది అనంటే ఈ అజైల్ మెథడాలజీలో మనకి సమ్ కీవర్డ్స్ అనేవి స్పెసిఫిక్‌గా యూజ్ చేస్తారన్నమాట. సో ఆ కీవర్డ్స్ అనేవి ఏంటి అనంటే సో మీరు ఇక్కడ అజైల్ స్ట్రక్చర్‌లో అనేది చూస్తే మీకు ఇక్కడ స్ప్రింట్ అని ఒక మేజర్ వర్డ్ అనేది చూపిస్తుంది. సో స్ప్రింట్ అంటే ఏంటి అనంటే మేజర్‌గా ఇట్స్ కైండ్ ఆఫ్ ఏ డ్యూరేషన్ అనమాట. అంటే ఒక అప్లికేషన్‌ని మనం ఒక ఫీచర్‌ని డెవలప్ చేయడానికి సో ఈ టీమ్ మొత్తం ఏం పెట్టుకుంటారు అంటే ఒక డ్యూరేషన్‌ని పెట్టుకుంటారు టార్గెట్‌గా. సో ఆ టార్గెట్ డ్యూరేషన్ పెట్టుకున్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే సో ఈ 15 డేస్ ఆర్ 20 డేస్‌లో మనకి పర్టిక్యులర్ అప్లికేషన్ అనేది మనకి ఈ స్ప్రింట్‌లో మనకి ఈ ఫీచర్ అనేది కంప్లీట్ అయిపోవాలి. సో ఈ ఫీచర్ అనేది కంప్లీట్ అయిపోయి దాని డిప్లాయ్‌మెంట్ జరిగాక సో నెక్స్ట్ ఫీచర్ అప్డేషన్‌కి మనం వెళ్ళాలి అని చెప్పేసి మనకిక్కడ ఉంటుందన్నమాట. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ వచ్చేవి ఏంటో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అజైల్ మెథడాలజీలో మనకి కీ కాన్సెప్ట్స్ వచ్చేసి స్ప్రింట్ అనేది నేను చెప్పాను కదా! ఏ ఫిక్స్డ్ లెంగ్త్ ఆఫ్ వర్క్ అండ్ అజైల్ ప్రాజెక్ట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ స్ప్రింట్స్. సో నేను అదే చెప్పాను.
ఒక లెంగ్త్ ఆఫ్ వర్క్, ఒక టైం డ్యూరేషన్‌ని ఒక టైం డ్యూరేషన్‌లో మనం కంప్లీట్ చేసే వర్క్‌నే మనం ఏమంటామంటే స్ప్రింట్ అంటాం అనమాట. సో, ఈ ఎజైల్ మెథడాలజీలో ఈ స్ప్రింట్ అనేది ఇట్స్ కీవర్డ్ ఆర్ కీ థింగ్ అనమాట. సో, మీరు రేపొద్దున ఏదైనా ఆర్గనైజేషన్‌లో జాయిన్ అయినా మీకు స్ప్రింట్స్ అని ఉంటాయి. సో, ఈ స్ప్రింట్‌లో ఇన్ని టాస్క్‌లు, ఇన్ని పాయింట్లు మనం క్లియర్ చేయాలి. సో, ఈ టాస్క్‌లు మనం క్లియర్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకొని దానికి తగ్గట్టే మీరు వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ యూజర్ స్టోరీ అనమాట. యూజర్ స్టోరీ అంటే ఏంటి అనంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 20, 30 టాస్క్‌లనేవి ఉన్నాయనుకోండి. సో, ఆ టాస్క్‌లన్నీ మీరు ఎలాగా రిమైండ్ చేసుకుంటారు? ఎలా గుర్తు చేసుకుంటారు అనంటే మీరు ఏం నోట్‌బుక్‌లో రాయరు, ఏం రాయరు. ఇక్కడ ఏముంటుందంటే ఒక జీరా బోర్డ్ అనేది ఉంటుందనమాట. సో, ఆ జీరా బోర్డ్‌లో ఏముంటాయంటే మీకు టాస్క్స్ అనేవి కొన్ని మీకు అసైన్ అయ్యి ఉంటాయి. సో, ఆ అసైన్ అయిన టాస్క్‌ని బట్టి మీకు సమ్ పాయింట్స్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఆ టాస్క్ డిఫికల్టీని బట్టి మీకు పాయింట్స్ అనేవి అసైన్ చేస్తూ ఉంటారు. సో, ఆ పాయింట్స్‌ని మీరు క్లియర్ చేసుకుంటూ మీరు ఈ ఈ వర్క్‌ననేవి చేయాలన్నమాట. సో, యూజర్ స్టోరీ అంటే ఏంటి అనంటే ఒక పర్టిక్యులర్ ఫీచర్ ఆర్ పర్టిక్యులర్ అప్లికేషన్‌కి సంబంధించి ఒక సెవరల్ టాస్క్స్ అనేవి మీరు తయారు చేయాలి అనుకోండి. సో, ఆ సెవరల్ టాస్క్స్ అన్నీ మీకు ఎలా ఉంటాయి అంటే ఆ యూజర్ స్టోరీలో మీకు స్టోర్ అయ్యి ఉంటాయన్నమాట. సో, ఆ పర్టిక్యులర్ యూజర్ స్టోరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సివిల్ కన్‌స్ట్రక్షన్ ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ అనుకోండి. సో, ఒక బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్‌లో మీకు ఒక ఒక పార్ట్‌ని మీకు ఇచ్చారు. అంటే ఒక కిచెన్ తయారు చేయమనో, లేకపోతే ఒక బెడ్‌రూమ్ తయారు చేయమనో మీకు ఇచ్చారనుకోండి. సో, ఆ బెడ్‌రూమ్ మేకింగ్ అనేది మీకు ఒక యూజర్ స్టోరీ అయితే, అందులో టాస్క్‌లు ఎలా ఉంటాయి అనంటే, ఆ బెడ్‌రూమ్‌కి వాల్స్ కన్‌స్ట్రక్ట్ చేయడం. ఓకే. ఆ బెడ్‌రూమ్ వాల్స్‌కి మీరు ప్లాస్టరింగ్స్ చేయడం. లేతే ఆ బెడ్‌రూమ్ వాల్స్‌కి మీకు ఐ మీన్ ఆ బెడ్‌రూమ్‌కి ఫ్లోరింగ్ చేయడం, లేకపోతే సీలింగ్ చేయడం. లేకపోతే దానికి కబోర్డ్స్ చేయడం. సో, ఇలాంటివన్నీ ఏంటంటే మీకు టాస్క్స్ లాగా ఉంటాయన్నమాట. అంటే సబ్ పార్ట్స్ ఆఫ్ ద యూజర్ స్టోరీ వుడ్ బి టాస్క్స్. ఓకే. సో, అదనమాట. సో, నెక్స్ట్ స్ప్రింట్ ప్లానింగ్. సో, స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటంటే, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ప్లానింగ్. ఏ టీమ్ మీటింగ్ విచ్ ద ప్రొడక్ట్ ఓనర్ రివ్యూ అండ్ ఎక్స్‌ప్లెయిన్స్ ఈచ్ బ్యాక్‌లాగ్ ఐటెమ్ అండ్ ఇట్స్ ప్రయారిటీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ప్రింట్ ప్లానింగ్ అంటే ఏంటంటే, నేను చెప్పాను కదా! ఒక స్ప్రింట్ అనేది మనం చేసుకున్నప్పుడు, ఒక టైమ్ డ్యూరేషన్ అనేది ఒక పర్టిక్యులర్ వర్క్ చేయడానికి మనం చేసుకున్నప్పుడు, సో, దానికి సంబంధించి ఒక మీటింగ్ అనేది మనకి కండక్ట్ అవుతూ ఉంటుందనమాట. సో, ఆ మీటింగ్‌లో ఏమేమి డిస్కస్ చేస్తారు అనంటే, సో, మనం ఏమేం చేయాలి ఈ స్ప్రింట్‌లో? సో, మనకు ఉన్న అర్జెంట్ రిక్వైర్మెంట్స్ ఏంటి? మనకి ఉన్న ప్రియారిటీ టాస్క్స్ ఏంటి? సో, వాటిని మనం ఎలా క్లియర్ చేయాలి? ఎలా కంప్లీట్ చేయాలి? సో, ఎవరెవరు ఏ టాస్క్స్ అనేవి కంప్లీట్ చేయాలనేది మనకి ఇక్కడ స్ప్రింట్ ప్లానింగ్‌లో మనకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తామనమాట. సో, స్ప్రింట్ రివ్యూ. సో, ఎట్ క్లోజర్ ఆఫ్ ఈచ్ స్ప్రింట్ వర్క్ కంప్లీటెడ్ ఈస్ ప్రెజెంటెడ్ అండ్ రివ్యూడ్. అంటే ఏంటి అనంటే మనకి స్ప్రింట్ అనేది స్టార్టింగ్‌లో మనం స్ప్రింట్ ప్లానింగ్ అనేది చేస్తాం. సో, స్ప్రింట్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే మన క్లయింట్‌కి రివ్యూ ఇస్తామనమాట. అంటే ఏంటంటే మనం ఒక స్లైడ్ షోని క్రియేట్ చేసుకొని, సో, మేము ఈ టాస్క్స్ మీద వర్క్ చేసాము. సో, సో, ఇవి కంప్లీట్ అయిపోయినాయి అని చెప్పేసి మనం ఆ క్లయింట్‌కి ఆర్ మన మేనేజర్‌కి మనం అప్డేట్ ఇస్తామనమాట. సో, దాన్ని స్ప్రింట్ రివ్యూ అంటారు. అలాగే ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్స్. సో, ప్రొడక్ట్ బ్యాక్‌లాగ్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ యూజర్ స్టోరీస్ దట్ నీడ్ టు బి అడ్రెస్డ్ అండ్ కన్సిడర్ ఆఫ్ ఎఫర్ట్ టు కంప్లీట్. అంటే ఒక ప్రొడక్ట్‌ని మనం కంప్లీట్ చేయడానికి మనకి కొన్ని బ్యాక్‌లాగ్ స్టోరీస్ అనేవి ఉంటాయన్నమాట. అంటే ఇవి మనం తీసుకోవాలి. అంటే మనం ఒక స్ప్రింట్‌లో అన్ని టాస్క్‌లు చేసేయలేం. సో, మనం ప్రియారిటీ టాస్క్స్ అన్ని ముందు పెట్టుకొని, సో, మిగతా టాస్క్స్ అన్ని మనం ఏం చేస్తామంటే బ్యాక్‌లాగ్‌లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఈ స్ప్రింట్‌లో ఉన్న స్టోరీస్ అన్ని కంప్లీట్ అయిపోగానే మళ్ళీ బ్యాక్‌లాగ్‌లో ఉన్న స్టోరీస్ నెక్స్ట్ స్ప్రింట్‌కి తెచ్చుకొని మనం దాన్ని క్లియర్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. అర్థమైందా? హలో! యాహ్! ఉదయ్ మీరు మ్యూట్‌లో ఉన్నారు. ఆ! అర్థమైందన్న. ఓకే. సో, మనం ఇలాగ ఎజైల్ మెథడాలజీలో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం. బట్ ఎజైల్ మెథడాలజీలో గూడా మనకి కొన్ని లిమిటేషన్స్ అనేవైతే ఉన్నాయన్నమాట. సో, ఆ లిమిటేషన్స్ ఏంటో మనం ఇప్పుడు చెక్ చేద్దాం. సో, ఆ లిమిటేషన్స్ మేజర్‌గా ఏంటి అని అంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఈ కస్టమర్స్ అనేవాడు అంటే ఎండ్ యూజర్ ఆర్ ద క్లయింట్. సో, క్లయింట్ రిక్వైర్మెంట్‌ని మనం ఏం చేస్తాము అనంటే, తీసుకుంటాము. ఆ రిక్వైర్మెంట్స్ ఫుల్‌ఫిల్ చేసి మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేస్తాం. బట్ మీ అప్లికేషన్ అనేది డిప్లాయ్ చేసేసిన తర్వాత అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఏదైనా ఒక ప్రొడక్ట్ కొన్నారు. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ కొన్నారు. సో, మీ మొబైల్‌లో ఒక ఇష్యూ వచ్చింది. సో, మీ మొబైల్ ఇష్యూ వచ్చినప్పుడు మీరు జనరల్‌గా ఎక్కడికెళ్తారు? మొబైల్ సర్వీస్ సెంటర్‌కెళ్తారు. బట్ ఆ సర్వీస్ సెంటర్ లేకపోతే మీరేం చేస్తారు? సో, మీరు ఇబ్బందులనేవి ఫేస్ చేస్తుంటారు. లేదా కంపెనీకి కాల్ చేసి, కంపెనీ వాడి ప్రొడక్ట్‌ని తెప్పించి, సో, ఇలాంటివన్నీ చేస్తారు. సో, ఈ అజైల్ మెథడాలజీలో కూడా అంతే అనమాట. సో, అజైల్ మెథడాలజీ ఏంటి అంటే ఇట్స్ అప్ టు ద డిప్లాయ్‌మెంట్. ఒక అప్లికేషన్ అనేది తయారు చేసి దాన్ని డిప్లాయ్ చేసేంత వరకే ఉంటుందనమాట అజైల్ మెథడాలజీ అనేది.
బట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసేసిన తర్వాత దాంట్లో ఏమైనా ఎర్రర్స్ వస్తే హూ విల్ టేక్ కేర్ ఆఫ్? సో ఈ ఇష్యూని ఓవర్కమ్ చేయడానికి మనకు వచ్చింది ఏంటి అని అంటే సో డెవాప్స్ మెథడాలజీ అనమాట. ఓకే, సో ఈ డెవాప్స్ మెథడాలజీ అంటే ఏంటి అని అంటే సో ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ డెవ్ ప్లస్ ఆప్స్. ఓకే, డెవలప్మెంట్స్ అండ్ ఆపరేషన్స్. అంటే డెవలప్మెంట్ అంటే ఏంటి అని అంటే తయారు చేసినవాడు, అప్లికేషన్ తయారు చేసినవాడు. ఆపరేషన్స్ ఏంటంటే అప్లికేషన్ యూజ్ చేసేవాడు అనమాట. ఓకే, సో అప్లికేషన్ నేను తయారు చేసి ఇచ్చేసాను నీకు, బట్ నీకు యూజ్ చేయడం రావట్లేదు, లేదా నువ్వు యూజ్ చేసేటప్పుడు నీకు ఏదైనా సమ్ ఇష్యూ అనేది వచ్చింది అప్లికేషన్లో. సో నువ్వు జనరల్గా ఎవరికి వెళ్తావు? అప్లికేషన్ డెవలపర్ దగ్గరికి వెళ్తావు. ఓకే, సో అప్లికేషన్ డెవలపర్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే మీకు సమ్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఈ ఆపరేటర్కి అంటే అప్లికేషన్ యూజ్ చేసేవాడికి, అప్లికేషన్ తయారు చేసేవాడికి మధ్యలో ఉండేవాడే డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ఆపరేటర్ దగ్గర నుంచి వచ్చిన ఇష్యూస్ ని ఆర్ ఐ మీన్ ఆర్ అప్డేట్స్ ని ఆర్ ఇన్సిడెంట్స్ ని కన్సిడర్ చేసి దాన్ని డెవలప్మెంట్ టీమ్ కి ఆర్ డెవలపర్ కి ఇష్యూ అనేది రేస్ చేస్తాడు అనమాట. ఓకే, సో DevOps is a software development method. So it's a method. It's not related to any particular tool. Okay, that stresses communication, collaboration, and integration of software developers and information technology professionals. అంటే ఏంటి అని అంటే యూజర్స్ నుంచి ఆర్ క్లయింట్ దగ్గర నుంచి అప్డేట్స్ అనేవి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని దాన్ని డెవలపర్స్ కి లేదా ఐటీ ప్రొఫెషనల్స్ కి సో డెలివర్ చేస్తూ ఉంటాడు అనమాట అప్డేషన్స్ ని. సో అలాగే ఇన్ ద సేమ్ టైం డెవలపర్స్ తయారు చేసిన అప్లికేషన్ కూడా సో అవుట్ సైడ్ వరల్డ్ కి డిప్లాయ్ చేసి అవుట్ సైడ్ వరల్డ్ కి పంపించేవాడే సో డెవాప్స్ ఇంజనీర్ అనమాట. ఓకే, సో ఈ డెవాప్స్ లో మనకి మేజర్ గా వచ్చే కీ కాన్సెప్ట్స్ కీ కాంపోనెంట్స్ ఏంటి అని అంటే బిల్డ్, కోడ్, టెస్ట్, ప్లాన్, మానిటర్, డిప్లాయ్, ఆపరేట్ అండ్ రిలీజ్. సో మనకి ఒక అప్లికేషన్ డెవలపర్ తయారు చేసిన కోడ్ వచ్చిన దగ్గర నుంచి ఒక కోడ్ డెవలపర్ రాసి మనకి ఏం చేస్తాడంటే మనకి ఇచ్చేస్తాడు, దాన్ని మనం ఎండ్ యూజర్ కి పంపించేంత వరకు ఆ అప్లికేషన్ అనేది ఈ డెవాప్స్ ఇంజనీర్ చేతిలోనే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ అనేవాడు సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ కమ్యూనికేటర్, సో హీఈస్ ఏ ఎండ్ టు ఎండ్ యూజర్ అనమాట. అంటే ఒక అప్లికేషన్ కోడ్ రాయడం తప్ప సో మిగతాది ఎండ్ యూజర్ కి చేసేదంతా డెవాప్స్ ఇంజనీర్ అనమాట. సో ఈ డెవాప్స్ ఇంజనీర్ ప్రాసెస్ లో మనకి ఈ డెవాప్స్ ప్రాసెస్ లో మనకి ఏముంటాయి అని అంటే సో ప్రెసెంట్ ఆర్గనైజేషన్స్ లో ఏమేమి వాడుతున్నారంటే సో అజైల్ ప్లస్ డెవాప్స్ మెథడాలజీస్ ని అందరూ యూజ్ చేస్తున్నారు అనమాట. అంటే ఏంటి అని అంటే ఈ అజైల్ ప్లస్ డెవాప్స్ మెథడాలజీ అంటే ఏంటంటే అప్లికేషన్ అలాంగ్ విత్ మానిటరింగ్, అప్లికేషన్ డిప్లాయ్మెంట్ అలాంగ్ విత్ మానిటరింగ్. అంటే అప్లికేషన్ డిప్లాయ్ చేసేసిన తర్వాత దాన్ని మానిటరింగ్ చేసే బాధ్యత కూడా డెవాప్స్ మీద ఆర్ ఇప్పుడు ఉన్న కంపెనీస్ ఆధారపడుతున్నాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనకి డెవాప్స్ మెథడాలజీలో మనకి సమ్ ఆటోమేషన్ జాబ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఏంటి అని అంటే ఒక కోడ్ అనేది తయారైపోయాక దాన్ని ఒక ఆర్టిఫాక్ట్ గా తయారు చేసి అంటే ఒక పర్టికులర్ ప్యాకేజ్ లా తయారు చేసి దాన్ని మనం ఏం చేస్తాము అని అంటే ఒక మనకి కావాల్సిన ఎన్విరాన్మెంట్స్ లోకి డిప్లాయ్ చేస్తాం అనమాట. సో ఇలాగా మనం ఒక ఆర్టిఫాక్ట్ లా తయారు చేసే ఆటోమేషన్ ప్రాసెస్ ని ఏమంటాము అని అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటాం అనమాట. ఓకే, మీకు ఇక్కడ ఉంది, ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ పుల్లింగ్ ద కోడ్ ఫ్రమ్ ద సోర్స్ కోడ్ రిపాజిటరీ and build it by using respective build tool and pushing it to the artifact repository by made it as an artifact via automation tool. అంటే మనకి ఒక సోర్స్ కోడ్ అంటే ఒక గిట్ కానీ లేకపోతే ఒక రా కోడ్, ఒక సోర్స్ కోడ్ లో తయారైన ఒక కోడ్ ని సో దట్ షుడ్ బి రిటర్న్ బై డెవలపర్స్. ఆ రా కోడ్ ని మనం ఏం చేస్తాము అని అంటే మనం ఒక ఒక ఆర్టిఫాక్ట్ లో తయారు చేస్తాం. అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ మేక్ అ బిర్యానీ, సో ఒక బిర్యానీ తయారు చేయడానికి మనకి డెవలపర్స్ ఏం చేస్తారంటే మనకి ఇంగ్రీడియంట్స్ ఇస్తారనమాట. అంటే రైస్ కానీ లేకపోతే మసాలా కానీ లేదంటే సమ్ అవన్నీ ఇస్తారనమాట. సో దాన్ని అది వచ్చిన కాడి నుంచి ఈ డెవలప్స్ ఏం చేస్తారంటే దాన్ని కుక్ చేసి దాన్ని ఒక ప్యాకెట్ లో తయారు చేసి మనకి ఒక డెలివరీ ఆపరేటర్ కి లేదా ఒక కస్టమర్ కి అందజేసే ప్రాసెస్ మొత్తం సో డెవలప్స్ ఇంజనీర్ పొజిషన్ లోనే ఉంటుంది అనమాట, చేతిలోనే ఉంటుంది అనమాట. సో ఈ ప్రాసెస్ మొత్తానికి మనం ఆటోమేషన్ వేలో తయారు చేయడానికి వీ హ్యావ్ సమ్ టూల్స్ లైక్ జెంకిన్స్, బ్యాంబూ, ఆక్టోపస్. సో ఇలాంటి టూల్స్ అన్ని ఉన్నాయన్నమాట. సో ఇలాంటి టూల్స్ లో మనం ఈ ప్రాసెసెస్ అన్ని ఒక ఆటోమేషన్ వేలో తయారు చేయడాన్ని ఏమంటాము అని అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఆర్ డెలివరీ అంటే ఏంటి అని అంటే సో మనకు ఆల్రెడీ తయారైపోయిన ఆర్టిఫాక్ట్ ని ఓకే
సో ఆల్రెడీ తయారైపోయిన ఒక ఆర్టిఫాక్ట్ ని మనం ఏం చేస్తామనంటే ఒక ప్యాకెట్ రూపంలో ఒక ఒక ప్యాకెట్ లా తయారు చేసి దాన్ని ఏం చేస్తామంటే మనకు కావాల్సిన ప్యాకేజెస్ తో మనం తయారు చేసుకొని దాన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి మనం డిప్లాయ్ చేస్తాం అనమాట. అది ఇంటర్నల్ డిప్లాయ్మెంట్ అయ్యింది అనుకోండి, అంటే డెవ్ ఎన్విరాన్మెంట్ లో కానీ లేకపోతే ఇక్కడ క్యూఏ ఎన్విరాన్మెంట్ లో కానీ అయితే దాన్ని ఏమంటాం అంటే డిప్లాయ్మెంట్ అంటాం అనమాట. అదే విత్ ద అప్రూవల్స్, అంటే మనకి మేనేజర్ అప్రూవల్స్ కానీ మనకి క్లయింట్ అప్రూవల్స్ తో కానీ మనం దాన్ని డిప్లాయ్ చేస్తే దాన్ని ఏమంటాము అని అంటే కంటిన్యూస్ డెలివరీ అంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ డెవలపర్స్ ఏం చేస్తారంటే వెర్షన్ కంట్రోల్ టూల్లో వాళ్ళ కోడ్ని రాస్తారు. సో దాన్ని ఏం చేస్తాము అంటే మనం పుల్ చేసుకొని ఒక ఆర్టిఫాక్ట్ లా తయారు చేసుకొని దాన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ కి మనం డిప్లాయ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇది ఈ డయాగ్రామ్ యొక్క రిప్రజెంటేషన్. సో ఇక్కడ మనం ఏం చేస్తాము అని అంటే మనకి ప్రాసెస్ కి డిఫరెంట్ టూల్స్, అంటే మనం ఇప్పుడు నేర్చుకోబోయే క్లాసెస్ లో మనం నేర్చుకునే టూల్స్ అనేవి మనకి ఇక్కడ డిఫరెంట్ గా ఉంటాయి అనమాట. సో ఆ మేజర్ గా ఆ టూల్స్ ఏంటి అని అంటే మనకి క్లౌడ్ కి వచ్చేసరికి మనం AWS వాడతాం అనమాట. ఓకే, సో AWS క్లౌడ్ లో మనం నెంబర్ ఆఫ్ సర్వీసెస్ మనకి సెవరల్ సర్వీసెస్ అనేవి ఉన్నాయి. సో ఆ సెవరల్ సర్వీసెస్ మనం యూజ్ చేస్తాము AWS లో. అండ్ అలాగే మనం నెక్స్ట్ బిల్డ్ ప్రాసెస్కి వచ్చేసరికి సారీ మనం నెక్స్ట్ ఏం చేస్తామని అంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్కి వచ్చేసరికి మనం గిట్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే వెబ్ సర్వర్గా మనం యూజ్ చేసేసరికి మనం టామ్ క్యాట్ని యూజ్ చేస్తాం. అప్లికేషన్ సర్వర్కి మనం టామ్ క్యాట్ని యూజ్ చేస్తాము. అండ్ అలాగే మనకి అంటే నేను జస్ట్ ఇప్పుడు మనం వాడే టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీకు ఆ టైం వచ్చేసరికి మీకు ఏమేమి టూల్స్ అనేవి మీకు గట్టిగా నేర్చుకోవాలో సో నేను అవి చెప్తాను. సో యూ నో నీడ్ టు వరీ అబౌట్ దట్. సో అసలు ఆ టూల్స్ అంటే మనం ఏమేమి టూల్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనేది మీకు నేను చెప్తున్నాను. సో అంటే మీరు ఎక్కడైనా రాసుకోండి. సో ఈ టూల్స్ గురించి మీరు కావాలంటే మీరు ఇంకో అంటే మామూలు ఆన్లైన్లో కూడా సెర్చ్ చేయండి. సో ఈ టూల్స్ అనేవి మీరు నేర్చుకుని అంటే ఒక చోట రాసుకుంటే సో దట్ షుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ఇంటర్వ్యూస్ ఆర్ రెజ్యూమ్స్. సో అపాచీ అనేది మనకి వెబ్ సర్వర్ కింద మనం నేర్చుకుంటాము. యా యా ఉదయ్ ఏదో చెప్తున్నారు. ఓకే అంటున్నాను. ఓకే, సారీ నాకు అర్థం కాలే. అంటే రాసుకోమన్నారు కదా అన్నది ఓకే అని చెప్పిన. ఓకే 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 యా. సో అలాగే మనకి సోనార్ క్యూబ్ అనేది మనం కోడ్ క్వాలిటీ రిపోర్ట్స్ ని జనరేట్ చేయడానికి మనం యూజ్ చేస్తాము. సో ఇవన్నీ మనం ఇప్పుడు రాబోయే సెషన్స్ లో మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ అనమాట. అండ్ అలాగే నెక్సస్ అనేది మనం ఆర్టిఫాక్ట్ స్టోరేజ్ కోసం మన ఆర్టిఫాక్ట్ రిపాజిటరీగా మనం యూజ్ చేస్తాము. అండ్ అలాగే మావెన్ అనేది మనం ఆర్టిఫాక్ట్ తయారు చేయడానికి ఇట్స్ అ బిల్డ్ టూల్ అనమాట మేజర్ గా. సో ఆ బిల్డ్ టూల్ మనం నేర్చుకుంటాము. అలాగే మనం ఆర్టిఫాక్ట్ డిప్లాయ్మెంట్కి వచ్చినప్పుడు ఆ ఆర్టిఫాక్ట్ ని త్రూ యాన్సిబుల్ ప్లేబుక్స్ ద్వారా మనం నేర్చుకుంటాము. సో దాని గురించి మనం ఈ కీ కాన్సెప్ట్స్ నేర్చుకుంటాం. అండ్ అలాగే మనకి డాకర్ అనేది కంటైనరైజేషన్ పార్ట్ అనమాట. సో ఈ డాకర్ కంటైనరైజేషన్ పార్ట్ లో మనం ఈ డాకర్ గురించి మనం నెక్స్ట్ నేర్చుకుంటాము. అండ్ క్యూబర్నెటిస్ ఇస్ బేసికలీ అన్ ఆర్కెస్ట్రేషన్ టూల్, అంటే మనకి నంబర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, ఎలా క్రియేట్ చేస్తాం అనే దాని గురించి మనం క్యూబర్నెటిస్ పార్ట్ లో మనం తెలుసుకుంటాము. సో ఇవి ఏంటంటే మనం ఫస్ట్ మాన్యువల్ గా అంటే ఒక్కొక్క టూల్ ని మనం అంటే ఒక మాన్యువల్ ప్రాసెస్ లో ఎలా ఒక ఆర్టిఫాక్ట్ ని క్రియేట్ చేసి డిప్లాయ్ చేస్తామో మనం ఈ టూల్స్ అన్నింటిలో నేర్చుకుంటాం అనమాట. అండ్ ఫైనల్ గా ఏంటి అని అంటే జెంకిన్స్ అనే ఆటోమేషన్ టూల్ యూజ్ చేసి సో వీటన్నిటిని ఒకదానితో ఒకటి ఎలా ఇంటిగ్రేట్ చేసి ఆటోమేట్ చేస్తాము అనేది మనం ఫైనల్ స్టేజ్ లో నేర్చుకుంటాం అనమాట. ఓకే, అండ్ సెంటోస్ వచ్చేసి మీకు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బేసిక్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది. సో ఆ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్స్ లో మనం సెంటోస్ అనే ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం నేర్చుకుంటాం అనమాట. సో ఇవి మనకి మేజర్ కీ కాన్సెప్ట్స్ అనేది మనం ఈ నెక్స్ట్ క్లాసెస్ లో ఆర్ నెక్స్ట్ సెషన్స్ లో నేర్చుకునే థింగ్స్. సో ఇక్కడతో మనకి డెమో పార్ట్ అనేది జస్ట్ బేసిక్ డెమో పార్ట్ అనేది అయ్యింది. ఒక పార్ట్ ఆఫ్ ద డెమో అనేది కంప్లీట్ అయింది. సో రేపటి సెషన్ లో నేను ఏం చేస్తానంటే అసలు మీరు ఏమేమి నేర్చుకుంటున్నారు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AWS లో మీరు ఏమేమి సర్వీసెస్ నేర్చుకుంటున్నారు, అండ్ అలాగే గిట్ లో ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, అలాగే సెంటోస్ సంబంధించి ఏమేమి కాన్సెప్ట్స్ నేర్చుకుంటారు, సో అలాగా మిగతా సెషన్స్ అనే వాటి గురించి నేను రేపటి క్లాస్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో ఇక్కడ వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, సో ఇక్కడ వరకు మనకి ఈరోజు డెమో పార్ట్ అనేది కంప్లీట్ అయింది. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి చూద్దాం. సో ఈ రోజుకి మనం దీంతో ర్యాప్అప్ చేసి సో రేపటి క్లాస్లో మనం ఇన్ డీటెయిల్గా అదర్ టూల్స్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈ రోజు మనం మేజర్గా నేర్చుకుంది ఏంటంటే అసలు డెవాప్స్ అంటే ఏంటి, సో డెవాప్స్ కన్నా ముందు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటే ఏంటో నేర్చుకున్నాము. సో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ తర్వాత మనం వాటర్ ఫాల్ మెథడాలజీ, అసలు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఏమేమి కీ కాన్సెప్ట్స్ ఉంటాయో మనం నేర్చుకున్నాము. అండ్ అలాగే
వాటర్ ఫాల్ మెథడాలజీ గురించి నేర్చుకున్నాము. సో దాంట్లో లిమిటేషన్స్ నేర్చుకున్నాము. ఓకే. సో ఈ వాటర్ ఫాల్ మెథడాలజీ అనేది ఏమేమి అప్లికేషన్స్ మనకు బేసిక్గా యూస్ చేసేవాళ్ళంటే మోనోలిథిక్ అప్లికేషన్స్కి యూస్ చేసేవాళ్ళు అనమాట. ఓకే. సో మోనోలిథిక్ అప్లికేషన్స్ అంటే బేసిక్గా ఏంటి అని అంటే మీకు ఇదివరకు మీరు రైల్వే టికెట్ బుక్ చేసుకోవాలి అనుకోండి, మీరు ఏం చేసేవాళ్ళు అంటే ఓల్డెన్ డేస్లో మీకు తెలియకపోవచ్చు నాకు తెలిసి. సో ఓల్డెన్ డేస్లో ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవాలంటే ఏం చేసేవాళ్ళంటే ఒక స్లిప్ మీద మనం నేమ్స్ అవన్నీ రాసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్కి ఇస్తే రైల్వే స్టేషన్లో ఉన్న రిజర్వేషన్ కౌంటర్లో ఇస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే అవన్నీ నోట్ చేసి మనకి రిజర్వేషన్ టికెట్లు అనేవి ఇచ్చేవాళ్ళు అనమాట. బట్ నవ్ డేస్ ఇప్పుడు అలా కాదు, మనకి ఏంటంటే బ్యాక్ ఎండ్ లో మనకి డేటాబేస్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఆ డేటాబేస్ క్రియేట్ అయిపోవడం వల్ల ఏమైంది అని అంటే మనకి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి ఆ, అంటే మనకి స్టోరేజ్ సర్వీస్ అనేది మనకి క్రియేట్ అయిపోయి సో మనకి ఐ మీన్ ఈజీ ప్రాసెస్ అనేది ఈజీ అయిపోయింది అనమాట. సో దానివల్ల మనం ఏం చేస్తున్నాము అని అంటే మనకి నంబర్ ఆఫ్ ఐ మీన్ 3 టైర్ అప్లికేషన్స్ అనేవి వచ్చేసినాయి. సో అందుకనే మనం ఈజీగా మనం యాక్సెస్ చేయగలుగుతాం అనమాట. ఓకే. సో తర్వాత